హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఫస్ట్ సుమనన్న ఆ గోల్డెన్ స్టార్ తీసుకున్న వెంటనే ముఖంలో ఒక కళ వచ్చింది. చాలా క్యూట్గా స్మైల్ ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ వెళ్ళారు. వైల్డ్ కార్డ్స్ అందరూ బర్నీ గారికి ఒక గీతోపదేశం చేశారు. ఒక కూతురు ఉన్నప్పుడు బాగుందన్న, ఇప్పుడు ఇద్దరు కూతుర్లు వచ్చినాక బాగలేదు. నువ్వు ఫస్ట్ కూతురుని వదిలేసి సెకండ్ కూతుర్ని చాలా మెచ్చుకుంటుంటే ఆ ఫస్ట్ కూతురు హర్ట్ అవుతోంది. ఇది షో ఎక్కడికో వెళ్తోంది. ఈ బాండ్స్ వల్ల నీకు ఉపయోగం లేదు, నష్టమే ఉంది, తెలుసుకో అని చెప్పారు. అప్పుడే జ్ఞానోదయమైన బర్నీ గారు కూడా అని ఒకరోజు దివ్యతో మాట్లాడకుండా ఉన్నారు. ఆ తర్వాత దివ్య నాతో నిన్నటి నుంచి ఎందుకు మాట్లాడడం లేదు అని డిస్కషన్ పెట్టి మళ్ళీ కొంచెం కలిసినట్టే ఉన్నారు. చూద్దాం. ఇదైతే నిజం. ఒక కూతురు ఉన్నప్పుడు ఆ కూతురు అలిగినా, అన్నం తినకపోయినా, ఒకవేళ గొడవ పడినా ఎలాగోలో అడ్జస్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ కూతురు వచ్చినప్పటి నుంచి చాలా కష్టాలు వచ్చి పడ్డాయి బర్నీ గారికి అయితే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గొడవ, కిచెన్ దగ్గర గొడవ. ఫస్ట్ వచ్చేసి దివ్య గారు నైటే చెప్పేశారు ఏం చేయాలి ఏమి అని. ఇంకా అదైన తర్వాత తెల్లారి ఫస్ట్ వచ్చేసి ఈవిడ నేను స్నానం చేస్తే కానీ ఏ వంట చేయనని దివ్యల మాదిరి గారు అన్నారు. సరే అని ఆవిడ స్నానం చేసే లోపల వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఆవిడ వచ్చే టయానికి ఇక్కడ దివ్య లేదు, దివ్య వెళ్ళింది. రెండూ కలిపి చాలా లేట్ అయ్యాయి. ఆ తర్వాత చెప్పారు ఇక్కడ కెప్టెన్ కళ్యాణ్ కాబట్టి ఈరోజైతే ఎలాగో అయిపోయిందండి, రేపటి నుంచి ఇలాగైతే కుదరదు, చూడండి రేపటి నుంచి షెడ్యూల్ బాగా ప్లాన్ చేసుకుందామని చెప్పి వచ్చి మాట్లాడదాం, వచ్చి కూర్చోండి అని చేరుగుడు పక్కకు లాగాడు. కూర్చుంటేనే చెప్తావా లేకంటే చెప్పవా అని రూడ్గా మాట్లాడింది. ఇంకా మనవనికి ఎక్కడో టచ్ చెయ్యి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీరు అలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పాడు. ఎవరున్నా ఆ సిచ్యువేషన్లో అలాగే చేస్తారు. ఎవరన్నా మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ గొడవ పడడం కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని పడింది. ఆయిషా దగ్గర చెప్పిందంట దివ్యల మాదిరి గారు, నేను గొడవ పడాలి, కోపంగా ఉంది అని. ఆ ప్లాన్లోనే ఇక్కడ గొడవ పడింది. ఇంకా ఇంతటితో అయిపోయింది, అందరూ సైలెంట్గా ఉన్నారు. కానీ ఈవిడే పోయి కిలికింది. అక్కడికి వెళ్ళి తనుజ దగ్గరికి అతను వచ్చేసి ఏంటి ఇంకోలా మాట్లాడతానంటే అదెలా అనింది. ఇంకా అక్కడ తనుజ పిలిచింది, కళ్యాణ్ ఇక్కడ రాని. వచ్చిన వెంటనే పట్టుకునింది. ఇంకోలా మాట్లాడతామంటే ఎలా మాట్లాడతామంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చూడండి అలానే మాట్లాడతా అన్నాడు. కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఇంకా ఆవిడ వచ్చేసి ఎవరు మిమ్మల్ని చూసి భయపడరంటే కళ్యాణ్ కూడా మిమ్మల్ని చూసి ఎవరూ భయపడరు, మీ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, అండి అని అంటున్నా కదా మీరు, కానీ ఎలా మాట్లాడుతున్నారు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు అని ఆయన చెప్పాడు. ఇంకా ఆమె వచ్చేసి ఎక్కువ వాయిస్ గట్టిగా రేస్ చేసి ఏయ్ అంటూ మాట్లాడింది. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి, ఒక దీంట్లో మాట్లాడుతుంది. ఇంకా అతను తగ్గడం లేదు. కళ్యాణ్ కూడా ఎలా మాట్లాడతారో మాట్లాడి నేను ఇలాగే మాట్లాడతా అని ఇచ్చుకుంటూ పోయాడు. నువ్వెవరు అడగడానికంటే ఐఎమ్ ఏ క్యాప్టెన్ అంటే నువ్వు చెప్పిందంతా చేయాలా అంటుంది. క్యాప్టెన్ చెప్పిందంతా చేయాలి. నాగార్జున గారు అదే కదా చెప్పింది సంజన గారికి, క్యాప్టెన్ ఏది చెప్తే అది చేయాలని. ఇంకా ఆ తర్వాత సారీ కూడా చెప్పాడు. పోతేవని నేను అలా అన్ని దానికి మీకు ఏమన్నా హట్ అయి ఉంటే సారీ అండి అంటే ఆమె అప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఇంకా వాయిస్ రేస్ చేస్తూనే ఉంది. ఆ తర్వాత దివ్య అడిగింది, అతను అన్ని దాంట్లో ఏమీ తప్పులేదు కదా, మీరే ఒక కంటెంట్ క్రియేట్ చేసుకున్నట్టే ఉంది. బర్నీ గారు కూడా చెప్పారు, ఆవిడ 2 రోజులు వదిలేస్తే ఆవిడ తప్పులన్నీ దొరుకుతాయి. ఇమాన్యువల్ కూడా అన్నాడు, ఆవిడ కావాలనే గొడవ పడుతోంది. ఇప్పుడు ఊరికే మనము ఆవిడ ఇచ్చేయనక్కర్లేదు. ఫస్ట్ సంజన గారు ఎలాగైతే ఇదయ్యారో అలాగే వస్తుంది ఈ టాపిక్, అందుకే సైలెంట్గా ఉన్నాము అని. ఇక్కడ సంజన గారు కూడా మాధురి గారిని సంజన 2.0 అన్నారు అలా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఏడ్చడం మొదలుపెట్టింది ఈవిడే. గొడవ స్టార్ట్ చేసింది ఈవిడ, అంతా ఈవిడే. మళ్ళీ అక్కడికి వెళ్ళి కళ్యాణ్ సారీ చెప్పాడు. సారీ, ఇప్పుడు మీకే కదా నష్టం, ఇప్పుడు అందరికీ భోజనం చేయడానికి టైం ఉంటుంది. మీకు ఒకవేళ నామినేషన్స్ కానీ ఏదైనా టాస్క్ స్టార్ట్ అయితే మీరు చేయడానికి ఉండదు, అందుకే మీకోసమే చెప్పా, నేనేమన్నా తప్పుగా మాట్లాడంటే సారీ అని మళ్ళీ చెప్పాడు. ఇక్కడ ఆయిషా అలాగే గౌరవ్ గుప్తా ఇంకో లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుందేమో అని నాకు అనిపించింది. చూడడానికి బాగుంది. ఇంకొచ్చేసి ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యువల్ కామెడీ చాలా బాగుంది ఈ ఎపిసోడ్లో అయితే, అదే కొంచెం రిలీఫ్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దివ్య గారు వచ్చేసి 2 సార్లకి సరిపోయే సాంబార్ చేయాలి అంటే ఈవిడ వచ్చేసి ఒక బకెట్ నీళ్ళు పోద్దాం సరిపోతుంది అంటుంది. ఎటకారం కదా ఇది. ఈవిడ ఎక్కువ రోజులు ఉండేటట్లేదు, చూద్దాం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నామినేషన్ స్టార్ట్ అయిన వెంటనే నిఖిల్ గారు అయితే చాలా అంటే చాలా బాగా ఆడారు. ఆ బాల్ని ఎంతసేపు హోల్డ్ చేశారో, వాళ్ళందరూ చాలా ట్రై చేశారు తీసుకునేసి ఉండొచ్చు కూడా, కానీ ఆయన మటుకు పట్టు వదలలేదు.
చాలా బాగా ఆ బాల్ని హోల్డ్ చేశారు. అది తీసుకువెళ్ళి తనుజాకి ఇచ్చారు. తనుజ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అప్పుడే అర్థమైపోయాయి, తన దగ్గర పాయింట్లు లేవు నామినేట్ చేయడానికి ఎవరిని అని. ఇంకా ఫస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని, రాముని నామినేట్ చేసింది. సుమన్ శెట్టి గారికి మీరు ఎవరితో ఎక్కువగా అంత కలవడం లేదు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా, ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, అలాగే టాస్కులు కూడా సరిగ్గా ఆడడం లేదు అని చెప్పింది. ఆయన ఇక్కడ ఎవరి దగ్గరన్నా నేను సరిగ్గా మాట్లాడలేదా అడగండి, నా డేట్ ఆఫ్ బర్త్ కూడా అందరికీ తెలుసు, టాస్కులు బాగా ఆడుతున్నా, అదెలా నామినేట్ చేస్తారని ఇంకా ఆయన అన్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రాముని వచ్చేసి నువ్వు బర్నీ గారికి ఒకలా సంజన గారికి ఒకలా చూస్తున్నావు, అందరినీ సపరేట్ చేస్తున్నావు, బర్నీ గారిని అయితే హౌస్లో ఉంచావు, సంజన గారిని అయితే బయటికి పంపించావు కదా, అది నాకు నచ్చలేదని రాముని అయితే నామినేట్ చేసింది. ఇంకా ఆ తర్వాత వీళ్ళు వైల్డ్ కార్డ్స్ అందరూ చాలా బాగా ప్లాన్ చేసుకొని మరి హౌస్మేట్స్ని నామినేట్ చేయడం డిసైడ్ అయ్యారు. ఒక్కొక్కరు మాట్లాడుకున్నారు. రీతు వెళ్ళి ఇక్కడ దివ్యల మాధురి గారితో, ఇక్కడ వచ్చేసి ఆయిష వచ్చి పాయింట్లు ఇస్తుంది సుమన్ శెట్టి అన్నకి, తనుజాని నామినేట్ చేయడానికి ఈ పాయింట్లు పెట్టు అని. అన్న కూడా తీసుకుంటున్నాడు. ఆ బర్నీ గారిని అడిగారు నామినేషన్ పాయింట్లు. సుమన్ అన్న లైవ్ అప్డేట్స్లో చెప్పా, ఆయన దగ్గరికి పోయి పాయింట్స్ అడుగుతున్నాడు, నాకు ఇద్దరు ఎవరన్నా ఉంటే చెప్పన్నా నేను నామినేట్ చేసుకుంటా అని. ఇంకా ఇక్కడ ఆయిషా పాయింట్లు ఇస్తుంటే ఇంకా వాళ్ళే పాయింట్లు తీసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అలాగే చిట్టి పికిల్స్ రమ్య అయితే బాల్ తీసుకుంది, ఇది తీసుకొని వెళ్ళి రాముకి ఇచ్చింది. రాము వెళ్ళి డీమన్ని రీతుని ఇద్దరిని ఒకేసారి నామినేట్ చేశాడు, మీరు ఫౌల్ గేమ్ ఆడారు అని. ఇక్కడ సంచాలకగా నేను చెప్తూనే ఉన్నా, కానీ మీరే ఫస్ట్ ఫౌల్ గేమ్ స్టార్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని ఇద్దరిని నామినేట్ చేశారు. ఇంకా వాళ్ళు కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి అలేఖ్య వచ్చేసి డీమన్కి రీతు అన్న కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తుంది, నీకు బుర్రే లేదు, అదే అడుగుతున్నాడు డీమన్ ఏ దాంట్లో చెప్పండి అంటే అన్ని దాంట్లోన ఎంత పొగరుగా సమాధానం చెప్పిందంటే అంత పొగరుగా చెప్పింది. ఆయన అడిగాడు కదా, ఇట్లా 1-2 ఎగ్జాంపుల్ ఇవ్వాలి కదా, ఏ లేదు అక్కడ ఉంటే కదా, ఆయన అదే అన్నాడు అక్కడ ఉంటే కదా అంటే సరేలే. ఈ దివ్యల మాధురి గారు అలాగే రమ్య అయితే చాలా ఓవర్ చేస్తున్నారు, దగ్గరలో బయటకు వచ్చేస్తారు.